ఒకప్పుడు మహేష్ బాబుకి కొడుకుగా నటించాడు. కానీ ఇప్పుడు ఆయన సినిమాతోనే పోటీ పడుతున్నాడు. తేజ సజ్జ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాలునటుడు. ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో లీడ్ యాక్టర్ గా మారిన తేజ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశాడు కానీ అవి పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు హనుమాన్ అనే సూపర్ హీరో మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాకు మార్కెట్ లో మంచి బజ్జే ఉంది. దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంకి తేజ పోటీ పడబోతున్నాడు. తన సినిమాపై ఉన్న నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గేదే లేదంటూ గుంటూరు కారంకి పోటీగా హనుమాన్ని దింపుతున్నాడు. ఇమేజ్ పరంగా చూసుకుంటే మహేష్ బాబుతో పోటీ పడేంత మార్కెట్ ఈ తేజకి లేదు. కానీ సినిమాలో కంటెంట్ పరంగా పోటీ పడేంత సత్తా ఉందని ప్రస్తుతానికి అర్థమవుతుంది. రేపు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ నవ్వుకునే విషయం ఏంటంటే ఒకప్పుడు తేజ సజ్జ మహేష్ బాబుకి కొడుకుగా నటించాడు. మహేష్ బాబు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో యువరాజు సినిమా వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్ బాబు తేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు సుమారు 23 ఏళ్ల తర్వాత చూస్తే ఒకప్పటి బాలనటుడు తేజ ఇప్పుడు హీరో అయిపోయాడు. తండ్రిగా నటించిన హీరోతోనే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాడు. ఇది చూడడానికి కొంచెం ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ చిన్నపిల్లోడు తేజ ఇప్పుడు సూపర్ హీరోగా మారి మహేష్ బాబు సినిమాతో తన సినిమాకి పోటీకి దింపాడు. కానీ ఆడియన్స్ లోనూ హనుమాన్ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెంచుకోవాలని తేజ చూస్తున్నాడు. బాలనటుడిగా తనను ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు సూపర్ హీరోగా కూడా ఆదరిస్తారని తేజ అనుకుంటున్నాడు. హనుమాన్ సినిమా మీద వాళ్ళ టీం కి ఎంత నమ్మకం ఉందంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా కానీ వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గట్లేదు.